హలో ఎవ్రీవన్. ఈరోజు మనము లక్ష్మీపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఇంతకుముందు మనము ప్రీవియస్ వీడియోలో చిన్నగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. అక్కడ మీకు ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ ఉందని చెప్పాను కదా. అదే ఇప్పుడు ఈ లక్ష్మీపూర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము. చిన్నగట్టు ఆంజనేయ స్వామి నుండి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే లక్ష్మీపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ప్రతి వీడియోలో గ్రీనరీ గురించి పెడుతున్నాను. గ్రీనరీ అని అనుకుంటున్నాను, ఊకే గ్రీనరీ చూపిస్తుంది అనుకుంటున్నారు. వాతావరణము వర్షాకాలం కదండి. వాతావరణం ఇప్పుడున్నంత అందంగా ఎప్పుడు కూడా ఉండదు. అందుకే ఇప్పుడే ప్రకృతిని చూసి ఆస్వాదించాలి. అందుకోసమే చాలా గ్రీనరీ వీడియోస్ పెడుతున్నాను. చూడండి, మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మనకి ఇక్కడ హనుమాన్ కనిపిస్తున్నాడు లెఫ్ట్ సైడ్కి ఈ చెట్ల మధ్యలో నుండి. ఒక్కసారి చూడండి. మనం ఇప్పుడు ఇక్కడికి చిన్నగట్టు ఆంజనేయ టెంపుల్ ముందు నుండి, అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నుండి లక్ష్మీపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వస్తున్నామండి. ఇక్కడ కూడా ఒక పెద్ద హనుమాన్ విగ్రహం ఉందండి. ఇప్పుడు మనకి చెట్లలో నుండి కనిపిస్తుంది చూడండి. జై శ్రీరామ్. టెంపుల్ వరకు వచ్చేసామండి. ఈ టెంపుల్ కూడా కొండపైనే ఉందండి. బట్ చాలా పెద్దగా అని కాకుండా చిన్న కొండపైనే ఉంది. మనము వెహికల్ ద్వారా పైనకి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, టెంపుల్కి మనం పైనకి వెళ్తున్నాము. ఇలా మన వెహికల్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తూ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము టెంపుల్ కొండపైనకి వెళ్తున్నప్పుడు ముందుగా హనుమంతుడు ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిని ఒకసారి దర్శించుకోండి. జై హనుమాన్. ఇప్పుడు మనం కొండపైనకి వెళ్దాము. ఇలా మనం కొండపైనకి వెళ్తూ ఉంటే చాలా పికాక్స్ అండి సౌండ్ చేస్తున్నాయి. మీకోసం షూట్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు కనిపించలేదు. చాలాసేపు వెతికాను. సౌండ్ అయితే వస్తుంది కానీ కనిపించట్లేదు. ఒక్కసారి విఘ్నరాజని మొక్కండి. మనం ఏ టెంపుల్లోకి వెళ్ళినా ముందు మనము వినాయకుడిని దర్శించుకోవాలి. విఘ్నాలకి రాజు కాబట్టి విఘ్నరాజ అని అంటాము. సో మనం వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనం టెంపుల్ కొండపైనకి వెళ్తున్నామండి. అక్కడ చూడండి, లక్ష్మీపూర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఒకసారి మనము పైనకి వెళ్ళి చూద్దాము. మా పిల్లలు చూడండి, ఇక్కడ కూడా టెంపుల్ని చూడాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయము లక్ష్మీపూర్ అని ఇక్కడ ఉంది చూడండి. సో మనం ఇప్పుడు కొండపైనకి వెళ్దాము. కొండ ఎక్కిన తర్వాత ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్లో మనకి స్టెప్స్ ఉన్నాయండి. చాలా ఎక్కువ స్టెప్స్ అయితే లేవండి. నియర్లీ ఒక 20-25 స్టెప్స్ ఉన్నాయి అంతే. మనము ఇక్కడ గొప్ప విషయం ఏంటి అని అంటే, మనం ఈ టెంపుల్కి వస్తూ ఉంటే రెండు సైడ్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్గా చెట్లే కనిపిస్తాయండి. ఈ టెంపుల్ వచ్చేసి 2005లో స్టార్ట్ చేశారండి. నేను ఈ వీడియో 2025లో చేస్తున్నాను. ఒకసారి చూడండి, చుట్టూ ఎటు చూసినా కూడా మొత్తం మొక్కలు చెట్లే కనిపిస్తున్నాయండి. అన్ని దేవుడికి యూజ్ అయ్యే ఫ్లవర్స్ చెట్లే ఉన్నాయండి. చాలా పచ్చగా ఉంది. సో ఇప్పుడు మనం కొండపైనకైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ కనిపిస్తుందో చూడండి ధ్వజస్తంభము. ఎగ్జాక్ట్లీ ధ్వజస్తంభం ముందుగా మనకి వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు. ముందుగా మనము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామండి. టెంపుల్కి దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ పెద్ద హనుమంతుని విగ్రహం ఉందండి. చూడండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా కంప్లీట్గా హనుమంతుని విగ్రహం క్లియర్గా చూడాలి అని అనుకుంటే ఈ ఛానల్కి సంబంధించిన షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. సో ఇది హనుమాన్ విగ్రహం అండి. జై శ్రీరామ్. జై హనుమాన్. హనుమాన్ నుండి కిందికి మనకు ఎంత హైట్లో ఉంది అనేది, ఎంత డిస్టెన్స్లో ఉంది, కింద వ్యూ అయితే ఎలా ఉంది అనేది నేను మీకు షార్ట్ వీడియో పెట్టాను. ఇక్కడ మనం టెంపుల్లో ఒకసారి చూసుకున్నట్టయితే విగ్రహాలు ఉన్నాయండి. లక్ష్మీదేవి విగ్రహము. ఇలా మనం విగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ విగ్రహాలని దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వరాహస్వామి వారు ఉన్నారు. ఒకసారి చూడండి, దర్శించుకోండి. ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేద్దామండి. సో మనకి ఇలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయండి. చూడండి, ఇక్కడ గోదాదేవి ఉన్నారు, దర్శించుకోండి. సో ఇలా మనం ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్గా పూర్తి చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ముందు గరుడ వాహనం గరుత్మంత స్వామి ఇక్కడ ఉన్నారు.
చూడండి ఒకసారి ఎలా అయితే శివుడికి నంది ముందర ఉంటుందో వెంకటేశ్వర స్వామికి ముందు గరుత్మంతుడు అలానే ఉంటాడండి. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ మనం టెంపుల్లోకి వెళ్దామండి. ఒకసారి టెంపుల్లో చూడండి వెంకటేశ్వర స్వామి వారు మనకి దర్శనం ఇస్తున్నారు. అందరూ దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయట విగ్రహాలు ఉన్నాయి చూడండి, ద్వారపాలకులు అంటారు కదా. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి.